సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఆంధ్రప్రదేశ్ లో ఒక భాగం చాలా ఇబ్బంది పడతా ఉంది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు గాని వరద ప్రభావిత ప్రాంతాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రజలు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా వరదల వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ప్రజలని తేరుకునే ప్రయత్నం చేస్తా ఉంది. నేను కూడా దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. ఇంకా మళ్ళీ 6-7 తారీఖుల్లో తుఫాను హెచ్చరికలు ఉన్నాయి. దేవుడు దయదలిచి ఆ తుఫాను ప్రభావం ఎక్కువగా లేకుంటే బాగుండని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే వర్షాభావ ప్రాంతాల్లో ఇప్పటికే మనం చూసాం, లక్షలాది మంది నిరాశ్రయులైనారు. కనీసం ఆహార సదుపాయం, మంచినీళ్ళ సదుపాయం అందించడానికి కూడా ప్రభుత్వానికి కష్టంగా ఉంది. ఆ స్థాయిలో వరదలు వచ్చినాయి. దాంతో పాటుగా లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. పంటలు దెబ్బతింటా ఉన్నాయి రైతుల కోసం. పేదవాళ్ళు ఇల్లు లేక అల్లాడిపోతా ఉన్నారు. వీటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కూటమి ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నం చేస్తూనే ఉంది. దేవుడి దయ కూడా కావాలి. ఈ సందర్భంలో ఆదోని ప్రాంతం నుంచి కూడా మేము మున్సిపాలిటీ వైపు నుంచి ఒక ఆర్టీసీ బస్సులో ఈ శానిటరీ వర్కర్లందరినీ కూడా 60-70 మందిని నిన్ననే విజయవాడ పంపించినాం. అలాగే ఇంజనీర్లని, అదే విధంగా పోలీస్ సిబ్బందిని కూడా విజయవాడ పంపించి అక్కడ ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించడానికి మా వంతు కృషి చేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లాలో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతాం. యాక్చువల్గా జూలైలో నీళ్లు వర్షం పడింటే పంటలు బాగా పండేవి. అప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల తగినంత విధంగా ఆ పంట పెరగట్లేదు, ఆ మొక్కలు పెరగట్లేదు. బాగా పెరగాల్సిన మొక్కలు సైజు తగ్గి చిన్నవి పెరుగుతా ఉన్నాయి. ఇప్పుడు విపరీతంగా వర్షం పడతా ఉంది. అయినప్పటికీ కూడా పంట దిగుబడి తగ్గే అవకాశం. ఆదోని చుట్టుపక్కల ఆదోని డివిజన్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో సుమారుగా 2 లక్షల ఎకరాల్లో పంట వేసి ఉంటే, అత్యధికంగా పత్తి పంట వేసి ఉంటే, పత్తి పంట దిగుబడి ఈసారి 40% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనాలు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దీని పట్ల కూడా అప్రమత్తంగా ఉన్నాం. వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఎలా ఇప్పించాలా అనే విషయాన్ని కూడా తీవ్రంగా ఆలోచన చేస్తా ఉన్నాం. ఇంకా ఎక్కువగా వర్షాలు పడితే ఉన్న పంట కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీని పట్ల కూడా అన్ని శాఖల అధికారులతో చర్చలు చేస్తా ఉన్నాం. ఆదోనిలో ఉన్నటువంటి, అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతుని కూడా ఈ కష్టకాలాల్లో ఆదుకుంటామని హామీ ఇస్తా ఉన్నాం. సభ్యత్వ నమోదు సంబంధించి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ నెల 2వ తేదీన మన ప్రియతమ నాయకులు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు స్వయంగా సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది మన జేపీ నడ్డా గారి చేతుల మీదుగా. అదేవిధంగా ఈ రోజు కూడా రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు విశాఖపట్నంలో ఉదయం ఈరోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మిగతా 25 జిల్లాల్లో కూడా ఈరోజు జిల్లా అధ్యక్షుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మన కర్నూలు జిల్లాకి ముఖ్య అతిథులుగా మన మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు మరియు మన ఆదోని ఎమ్మెల్యే శాసనసభ్యులు అయినటువంటి పార్సారథి గారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రతి పోలింగ్ బూత్ లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వాన్ని నమోదు చేయాలని, ప్రతి పోలింగ్ బూత్ లో కూడా కార్యకర్తలకి సభ్యత్వం ఇచ్చి పార్టీ యొక్క అభివృద్ధిలో వీరందరూ ముందు ఉంటారని చెప్పి, అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు ఏదైతే సూత్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే లక్ష్యాన్ని అవి ముందుకు తీసుకుపోతూ ప్రతి కార్యకర్త పనిచేసి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాన్ని, అదేవిధంగా మనం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, ఆ యొక్క కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలని ప్రజలకు ముందుకు తీసుకుపోయి ప్రజలకు సేవ చేయడానికి సభ్యత్వంగా ప్రతి ఒక్కరు జాయిన్ కావాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ సభ్యత్వం సంబంధించిన మిస్డ్ కాల్ వచ్చేసి 8800002024. ఎవరైనా కానీ సాధారణ సభ్యులు కూడా ఈ సభ్యత్వాన్ని ఒక మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే మనకు అందులో ఒక లింక్ వస్తుంది. దాంట్లో మన యొక్క వివరాలను నమోదు చేసినట్లయితే వారి యొక్క బీజేపీ సాధారణ సభ్యులుగా నమోదవుతారు. పెరెన్నే ఫంక్షన్ హాల్లో సభ్యత్వం కార్యక్రమం భాగంగా టీజీ వెంకటేష్ గారు మొన్న విజయవాడలో వరదల గురించి, కర్నూలులో వచ్చినప్పుడు అనుభవం గురించి చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే రాష్ట్రమంతా బాధగా ఉంది. ఫస్ట్ టైం విజయవాడ వాసులు, మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వారు చెప్పేదేమంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఇలా వరదలు చూడలేదు. ఎందుకంటే ఈ వరదల నుంచి మనము
ఏ ఏ కారణం జరిగిందో అది వేరే విషయం. 3 రోజుల నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారైనా పర్యటించి అక్కడుండే బాధితులకి సహాయ సహకారం అందిస్తున్నారు. కానీ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, నీళ్ళంతా పోయినాక చాలా ఇండ్లల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కడ నీళ్ళు వచ్చినాయో 3-4 రోజులు ఆ ఇంట్లో ఉంటాయి, నీళ్లు ఉన్నాయి కనుక దాని క్లీన్లీనెస్ మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. ఈ 2-3 రోజుల్లో అది హైజినిక్ లేకుంటే మన డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు వారి వారి స్తోమత రాష్ట్రంలో నలుమూలల నుంచి వారి వారి స్తోమతకి మెడిసిన్స్ అయినా ఫుడ్ ప్యాకెట్స్ జనరలీ గవర్నమెంట్ చూసుకుంటా ఉంది. కానీ మెడిసిన్స్ చాలామంది అవసరపడుతుంటారు. ఆ క్లీన్నెస్ కోసం చాలా ఖర్చు అయ్యే విషయం, ఇళ్లలో క్లీన్ చేయాలంటే చాలా ఖర్చు అయ్యే విషయం. దానికి ప్రతి ఒక్క ఊరిలో చాలామంది క్లీనింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మనము రిక్వెస్ట్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి చెప్పేదేమంటే ఇతరుల డిస్ట్రిక్ట్స్ నుంచి ప్లేసెస్ నుంచి క్లీనింగ్ చేసేవాళ్ళు వచ్చి అక్కడ క్లీనింగ్ చేస్తే బాగుంటుంది.